మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీతో ఎగ్ కర్రీని ఈ విధంగా చేసుకోండి. అన్నం, చపాతీ, రోటీలోకి అదిరిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 కోడిగుడ్లను ఉడికించి తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికినటువంటి కోడిగుడ్లను వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ గుడ్లనన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము, మగ్గిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా చింతపండు రసము, తగినన్ని వాటర్ వేసి కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాం, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ.